అభినందిస్తా ఉన్నాను. ఏది దొరికినా మనకు అవసరాల ప్రకారం బ్లడ్ ఎక్కడంటే ఎక్కడ దొరకదు కాబట్టి మన ట్రస్ట్ వాళ్లకు అదేవిధంగా యోగులకు ఇక్కడ కొందరు సర్పంచులు కూడా వచ్చిందని తెలుస్తా ఉంది. సర్పంచ్ కూడా ఎత్తుండ సర్పంచ్ గారు, లక్ష్మణ్ గారు, సూర్యకాంత్ గారు మరియు పటేల్ గారు ఇంకా చాలా మంది ఇచ్చినందుకు వాళ్ళని అభినందిస్తూ నేను మొన్న నుంచి చూస్తా ఉన్నాను. నేను కలెక్టర్ గారు చిన్న వాళ్ళకు కూడా భగవంతుడు ఎలా వచ్చిందో కానీ సిస్టమ్ బ్లడ్ లేక బాధపడుతున్న వాళ్ళకు ఎవ్రీ 15 days ఒకసారి 1 month ఒకసారి బ్లడ్ ఇవ్వాల్సి వస్తాం. వాళ్ళని చూసి వాళ్ళ సర్వేబుల్ ఎట్లయితుందో అని బాధపడి వాళ్ళకి కావలసిన స్టోరేజ్ కానీ ఇవన్నీ ఒకసారి 15 లక్షలు ఒకసారి 8 లక్షలు ఇచ్చడం జరిగింది. ఎందుకు వాళ్ళు మనకు మన అవసరాల కొరకు ఏదైతే బ్లడ్ దొరకదో దాని కొరకు పనిచేస్తూ ఉన్నాం కాబట్టి అదేవిధంగా ఇక్కడ కూడా మన దగ్గర కూడా కొన్ని సిస్టమ్స్ పెడతా ఉన్నాం. పైన ఉంటే డయాలిసిస్ కూడా చేసే వాళ్ళు పేషెంట్లు వీక్ ఉంటారు, దాన్ని కూడా షిఫ్ట్ చేయించాం. ఈ విధంగా అందరికీ భగవంతుడు అందరికి ఒక తీరు ఇవ్వడు కాబట్టి ఆరోగ్యాలు ఒక విధంగా ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ లో ఉన్న వాళ్ళ సోదరులు మన వాళ్ళని అనుకుని మన బ్లడ్ అవసరాలను బట్టి మనం మీరు ఇచ్చినందుకు ఆ బ్లడ్ ఆ పేషెంట్లకు ఇచ్చినందుకు డాక్టర్స్ కానీ ఇక్కడ ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళని మళ్ళీ ఒకసారి అభినందిస్తాము. ముద్దలైనా కూర్చున్న వాళ్ళు వస్తున్నారు. జనరల్గా ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళేదానికి తీసుకోవాలని ఒక కష్టం. అటువంటి నా మహిళా సోదరులు నా సిస్టర్స్ కూడా బ్లడ్ ఇచ్చినందుకు వాళ్ళకు చేతులు ఇచ్చి నమస్కరిస్తాము. మనం అందరం ఒకరికి బాధలు వచ్చినప్పుడు ఒకరు ఆ బాధల నుంచి తప్పనిసరిగా నాతో పాటు మీ బాధలు తీరడానికి ప్రభుత్వం ముందుకుంటుంది. తప్పనిసరిగా రేపే కూడా మన బోధన ఫౌండేషన్ కూడా ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఫస్ట్ నుంచి 12th వరకు 200 కోట్లతో మరి బిల్లాల్లో స్కూల్ ఫౌండేషన్ ఇస్తా ఉన్నాం. ఈ విధంగా టెక్నికల్ ఇంప్రూవ్ కావాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినాక టాటా కంపెనీ వాళ్ళతో చిన్న వాళ్ళకు 10th ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తే మన బోధన అవుతుంది. ఆచరణపల్లి దగ్గర ట్రైనింగ్ క్లాసులు కూడా పెడతా ఉన్నాం. ఇవన్నీ ఎందుకు వైరింగ్ చేసిన వాళ్ళు బెస్ట్ ఉండాలి, టెక్నికల్ వాళ్ళు బెస్ట్ ఉండాలి, పైపులు చేసిన వాళ్ళు బెస్ట్ ఉండాలి, వెల్డింగ్ బెస్ట్. ఏదైనా కంపెనీ వచ్చినా ఆ కంపెనీకి శ్రేణిలో పెడతాను. ఇక్కడ యువకులందరూ కష్టపడి పనిచేసినట్టు టెక్నికల్లీ స్ట్రాంగ్ అయిందని వాళ్ళు కూడా ధైర్యంగా వస్తారు. వాడికి ఏమో కంపెనీ నడుస్తుంది, మనకి ఇవన్నీ లింక్స్ పెట్టుకొని మాతో చాదరైన మటుకు చేస్తా ఉన్నాం. రైతులకు కానీ పామాయిల్ వేయడానికి ఫ్యాక్టరీ తయారుంది. ఇక్కడ రైతులు 6,000 ఎకరాలు పెట్టారు.
ఇంకా కంపల్సరీగా ఇంకో ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి మాకు అవకాశం ఉంది. మరి ఫామ్ ఆయిల్ ఎందుకు పెడతా ఉన్నాం? 10 acres 10 ఎకరాలు ఒక మనిషి సరిపోతుంది పని చేసుకోవడానికి. ఒక ఎకరానికి ఆఫ్టర్ 4 years 4 సంవత్సరాల తర్వాత 80 నుంచి ₹1,00,000 పర్ ఎకర్ ప్రాఫిట్ వస్తాం. పంట దిగుబడి 1,40,000 30,000 వస్తే 30,000 40,000 ఖర్చులు పోతే బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ రేపు మనకు అవసరాలు ఉన్నాయని పెట్టుకోవాలి. టెక్నికలీ బయట ఏమి యూజ్ చేసుకోవద్దు. బయటకు పోతూ ఉన్నారు మన పిల్లలు చదువుకొని. ఎందుకు పోతా ఉన్నాం? ఇక్కడ పని లేదు కాబట్టి బయట పోతాం. ఇక్కడనే పని కల్పించినట్టు మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా అవన్నీ ఆలోచించాలి. ఏదైనా పని ఇచ్చినప్పుడు మనం బాగా చేసి నిరూపిస్తేనే మనం బాగా నెక్స్ట్ ఫ్యూచర్ బాగుంటుంది. కాబట్టి తప్పనిసరిగా మన అదేవిధంగా ఇక్కడ ఈ వార్డు ఎంత నంబర్ 14 వార్డు. బహుశా ఈ 14 వార్డులో 19 డ్రైన్స్ కు కల్వర్ట్స్ పెట్టారు. ఎన్ని 19 లక్షలు. రోడ్డుకు 60 lakhs 60 లక్షలు పెట్టాం రోడ్స్. మరి వాడు ఇక్కడ కూడా ఉన్నారు కదా, ఉన్నారా? మేము ఏం అడుగుతున్నామో ఇన్ని మీకు సౌకర్యాలు చేస్తున్నాం. ఎలక్షన్ ఉన్నదా? 11వ తారీఖు 11వ రోజు ఎలక్షన్ ఉన్నది. కాబట్టి ఇప్పటి వరకు మనని నిర్లక్ష్యం చేసిన వాళ్ళని మనం కూడా ఓటుకు వస్తే వాటిని నిర్లక్ష్యం చేయాలి. అంతేనా? ఇంకేమైనా చెప్పాలా? పని చేసేవాడికి మీ ఒక్క వార్డులోనే 90 లక్షల పని అయితే ఉంది. ఎన్ని 90 లక్షల పని. మళ్ళీ డ్రింకింగ్ వాటర్ వేరేనే, డ్రింకింగ్ వాటర్ కాకుండా. కాబట్టి మేము ఏమడుగుతున్నాం? ఏం పేరమ్మని చూస్తుందట మా జ్యోతికి వాళ్ళకేసే ఓటు మాకేమంటున్నాం? అందుకంటే ఏం అడుగుతలేదు. ఏమడుగుతున్నా? పని చెయ్యని వాళ్ళకు ఓటు వేసేవారు ఇవన్నీ బంద్ చేసే వాళ్ళకి ఓట్లు వేయమంటున్నాం. అందుకంటే ఏం అడుగుతలేము. మనం బరువు పెడుతున్నామా? మనం మీ ఇంటికి వస్తే చికెన్ అంటున్నాం. వేస్తే వెనుకబడ్డా మళ్ళీ కష్టము. ఈ వాడుకు మేము జ్యోతి అనే అమ్మాయికి వేస్తే ఇప్పటికే 90 లక్షల పని ఇచ్చాం. ఇంకా డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది. కాబట్టి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ అవసరాలు దానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని చూస్తాం. ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. 70,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం. స్కూల్స్ బాగా కట్టిస్తున్నాం. రైతులకు ఇస్తున్నాం. పంట పండించిన వాళ్ళకి బోనస్ పాడి పరిస్థితి సిస్టంలో పెడతా ఉన్నాం. ఎడ్యుకేషన్లో కూడా ఇంప్రూవ్ చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా రేపు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్ 2:30కి వస్తా ఉన్నాడు. కాబట్టి ఈ వార్డు నుంచి కానీ బోధన నుంచి కానీ వారు ఏమి చెప్తారు, వారు ఏం మెసేజ్ ఇస్తారో మీరు వచ్చి ఇక్కడ మన ప్రజలకు ఆ మెసేజ్ చెప్తారని ఆశిస్తూ పెద్ద ఎత్తున రావాలనుకుంటున్నాం. అందరికీ ఎక్కడ కూడా 2 సంవత్సరాల నుంచి ఎవ్వడే ఏమనకుండా మీ పని మీరు చేసుకునేటట్టు చదువు చెప్పేవాళ్ళు చదువు చెప్పాలి, డాక్టర్స్ చేసేవాళ్ళు డాక్టర్ చేయాలి, బిజినెస్ చేసుకోవాలి. ఎవరున్నా డిస్టర్బ్ చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? అది సాంప్రదాయాలు సిస్టమ్ కాంగ్రెస్ పార్టీ. తప్పనిసరిగా నేను కూడా ఈ ఏదులో నాకు ఏమవసరం, సిస్టమ్స్ అన్ని పోయాయి. మీరు ఉండాలని రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి గెలిపించారు. టికెట్ ఇచ్చి కంటెస్ట్ చేయించారు. 3 సార్లు 2 గంటలు ఒకసారి గెలిపించారు.
నాకు చాదరైన కాడికి ఫ్యాక్టరీలు కానీ ఇంకోటి కానీ ఎడ్యుకేషన్లు కానీ ఇప్పుడు చేసుకుందాం, బాగా చేసుకున్నట్టు తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను. విజయసాయి జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేస్తూ మన వాళ్ళకు పెద్ద వాళ్ళకు కానీ చిన్న వాళ్ళకు కానీ ఎక్కడైతే బ్లడ్తో ప్రాబ్లం ఉన్న వాళ్ళు మార్కెట్లో బ్లడ్ దొరకదు కాబట్టి మా వంతు మేము కూడా మన ప్రజల కొరకు, మన విద్యార్థుల కొరకు, నా మహిళల కొరకు మేము కూడా బ్లడ్ ఇస్తామని ముందుకు వచ్చి బ్లడ్ ఇచ్చినందుకు తప్పనిసరిగా మీ అందరికీ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. వీళ్ళకి బాగా చదవాలి, మంచి జాబ్స్ రావాలి. ఇటువంటి నేచర్ ఉన్న వాళ్లకు మరి భగవంతుని మనం ప్రేర్ చేస్తాము, మంచిగా చేసుకోవాలని నాకు నమ్మకం ఉంది. ఇటువంటి పనులు చేయండి, పనులు చేస్తే పనులు చేసుడే కాదు, చదవాలి కూడా. బ్లడ్ ఇచ్చడం అయిపోయింది, చదివితే మీ ఫ్యూచర్ బాగుంటుందని చెప్తూ తప్పనిసరిగా మీకు, మీ కాలేజ్ మేనేజ్మెంట్కు అందరికీ ధన్యవాదాలు చెప్తాను.